మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న ఒక వీడియో పెట్టి ఈ వీడియోలో ఉన్న సేవని ఏమంటారో మీకు తెలుసా అని నేను టైటిల్ పెడితే చాలామంది తెలుసు అన్నారు, కొందరైతే తెలియదు అన్నారు. మీరందరూ తెలిసిన వాళ్ళు చెప్పినట్టుగానే ఈ సేవని చెన్నారాయుడి సేవ అంటారు. అంటే చెన్నకేశల స్వామి వారి సేవ అండి. చాలా నిష్ట నియమాలతో పూజ చేసి ఈ సేవ చేస్తారు సంతోషంగా. గృహప్రవేశాలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, లేదా మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ స్వామివారిని మనసులో తలుచుకొని, స్వామి ఈ కష్టం నుంచి నేను గట్టెక్కితే నీ సేవ చేసుకుంటాను అని నమస్కారం చేసుకుంటే ఆ కష్టం నెరవేరిన తర్వాత ఆ స్వామివారికి ఇలా సేవ చేసుకుంటారు. అమ్మవాళ్ళ ఊరిలో నేను పుట్టిన దగ్గర నుంచి ఈ సేవను చేయటం ఎన్నో లెక్కలేనన్ని సార్లు చూశానండి. అంటే అంతకు ముందే, నేను పుట్టక ముందు నుంచే చేసేవాళ్ళు, ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు. కానీ నేను పుట్టిన తర్వాత ఎన్నోసార్లు ఈ సేవను చూశానా, కానీ ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అని. ఒకసారేమో వీలు కుదిరి వెళ్ళి చూసొస్తాము, ఒక్కోసారేమో వీలు కుదరక వెళ్ళము. అలా వెళ్ళనప్పుడు చాలా బాధ అనిపించింది. చెన్నారాయుడు సేవ అంటే ఇప్పుడు మగవాళ్ళు ఎత్తుకున్నారు చూసారా, వాటిని దైవాలు అంటారు. ఆడవాళ్ళు పట్టుకున్నారు చూసారా, అవి అంకమ్మ తల్లి పెట్టెలు అంటారు. ఇక రెండింటిని పట్టుకొని ఊరంతా తిరుక్కుంటూ కత్తులు ఉంటాయండి. ఆ కత్తుల సేవని నేను వీడియోలో చూపించలేదు, చూపించకూడదు. ఈ సేవలో ఒక భాగం కత్తి సేవ. పెద్ద కత్తులు తీసుకొని భక్తులు గుండెల మీద కొట్టుకుంటూ ఉంటారు. అలా కొట్టుకోవడం ఆ దైవాలు, అంటే ఆ చెన్నారాయుడు స్వామి చూడలేక దైవాలు ఎత్తుకున్న వారి వంటిపైకి స్వామివారి పూని ఆ కత్తి సేవ చేసే వాళ్ళని ఆఫ్ చేస్తారు. ఇలా దైవాలను పట్టుకొని ఊరంతా తిరుగుతూ సేవ చేస్తారు కదా, అప్పుడు ప్రతి ఇంటి ముందు కూడా నీళ్లతో వారు పోసి కొబ్బరికాయ కొట్టి పలహారాలు చేస్తూ ఉంటారు. జై చెన్నకేశవ. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా స్వామివారిని మనసులో తలుచుకొని జై చెన్నకేశవ అనండి.